సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీహార్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతంలో పుట్టి దాదాపు 40 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యునిగా కొనసాగి భారత ఉప ప్రధానిగా కూడా పనిచేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. బాబు జగ్జీవన్ రామ్ గారు ఏదైతే బీహార్ రాష్ట్రంలో వెనుకబడిన కులాల నుంచి ప్రాతినిధ్యం పార్లమెంటు దాకా వహించి అప్పట్లో భారతదేశంలో అంటరానితనంపై పోరాడి అంటరానితనాన్ని రూపుమాపిన వారిలో ప్రముఖ వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు బాబు జగ్జీవన్ రామ్ గారు అంటరానితనాల్ని రూపుమాపి వారికి సమాన హక్కులు కోసం పోరాడారో అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం అనే నినాదంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సేవలు అందించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పట్టణం నందు కదిరి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు బాబ్జాన్ గారి అధ్యక్షతన కదిరి పట్టణం నందు బాబు జగజ్జీవన్ రావు గారి 117వ వర్ధంతి జరుపుకుంటున్నాం. జయంతి జరుపుకుంటున్నాం. ఈ జయంతి జరుపుకుంటున్నాం. కానీ బాబు జగజ్జీవన్ రావు గారు మే నెల 5వ తేదీ 1908లో జన్మించారు. అలాగే 50 సంవత్సరాలు తన రాజకీయాల్లో పోరాడి 40 సంవత్సరాలు ఎన్నో కేంద్ర పదవులు అనుభవించి ఉపరాష్ట్ర పదవి కూడా అనుభవించాడు. అలాగే ఫస్ట్ టైం 1931లో బీహార్లో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పటి నుంచి తర్వాత మన కాంగ్రెస్ పార్టీతో వివాదాలు వచ్చిన తర్వాత సొంతంగా పార్టీ పెట్టి 17 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న తర్వాత అప్పుడు తన పార్టీను మరియు జనతాదళ్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. అలాగే దళితులకు, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలు చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన ఆశలు కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా దళితుల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం ఖచ్చితంగా అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఈరోజు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మంత్రి పదవులేమి, ఉప మంత్రి పదవులేమి అన్ని వర్గాలకి సమానంగా కుల మతాలు చూడకుండా అన్ని వర్గాలకు సమాన భాగస్వామ్యం చేసిన ఘనకార్యం అంతా జగన్మోహన్ రెడ్డి ఉంటుంది. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.